తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న గద్వాల జిల్లాలోని పెద్ద దనవాడలో రైతుల మీద పెద్ద ఎత్తున దాడి చేసి అరెస్టు చేసి 12 మందిని జైలుకు పంపించినటువంటి ఘటన జరిగినది. ఇంధనాల్ పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్ ఏర్పడుతుంది. అక్కడ ఉండేటటువంటి రైతులంతా కూడా భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తూ దాదాపు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా సరే బలవంతంగా అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి పోతే రైతులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో 60 మంది రైతుల మీద కేసులు నమోదు చేసి 12 మందిని ఇప్పటికే రిమాండ్ చేసినటువంటి ఘటనను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అరెస్ట్ చేసినటువంటి రైతుల్ని వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అక్కడ రైతుల ఆమోదం లేకుండా పరిశ్రమ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంధనాల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సానుకూలంగా వివరిస్తూ రైతు వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తుంది. అట్లాగే నిర్మల్ జిల్లాలో ఒక రైతు భూభారతిలో భాగంగా తమ సమస్యలు మాట్లాడడానికి వెళితే ఆయనను మెడబట్టి బయటికి నెట్టినటువంటి ఘటన రైతు మీద అవమానకరమైనటువంటి ఘటన జరిగింది. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనికి పెద్ద ఎత్తున రైతాంగం కూడా తగిన పద్ధతుల్లో గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే రాష్ట్రంలో విద్యారంగంలో విద్యా సంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి. గురుకుల కళాశాలలు కూడా 12 మూతపడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో విద్యను దూరం చేస్తే ప్రైవేట్ సంస్థలకు విద్య వ్యాపారంగా మారిస్తే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగున ఉండే పేదలు విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగంలో పాఠశాలల్లో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా, నిధులు కేటాయించాలా, అట్లాగే ఖాళీ పోస్టుల్ని, టీచర్ పోస్టులు, తదితర పోస్టులు అంతా కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు జరిపి పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపింది. కానీ నక్సలైట్లతో ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులతోన చర్చలు జరపడానికి నిరాకరిస్తూ అది నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది. ఆపరేషన్ కగార్ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.